నమస్తే, నేను సురేష్. వెల్కమ్ టు సురేష్ సినిమా. మన ఛానల్లో యాక్టింగ్ క్లాసుల్లో భాగంగా ఇంతవరకు బాడీ లాంగ్వేజ్ రెగ్యులర్గా ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు చూసాం. అలాగే కిందటి వీడియోలో ఎక్స్ప్రెషన్స్ గురించి కూడా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఇందులో కూడా మనం ఎక్స్ప్రెషన్స్ గురించి, అలాగే దానికోసం మనం ఎటువంటి ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయొచ్చు, అవి చేయడానికి మీకు ఉపయోగపడేలా నేను తయారు చేసిన ఒక టెక్నిక్ని కూడా ఈ వీడియోలో చెప్తాను. సో మనం ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ గురించి మరికొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం యాక్టింగ్ చేసేటప్పుడు బాడీ మొత్తం ఉపయోగించి చేస్తాం, దాన్నే బాడీ లాంగ్వేజ్ అని. అలాగే కొన్ని ఎక్స్ప్రెషన్స్ సహాయంతో యాక్టింగ్ చేస్తాం ఫేస్లో, తర్వాత డైలాగ్స్తో చేస్తాం. బాడీ లాంగ్వేజ్ గురించి రెగ్యులర్గా వాటి కోసం ఎటువంటి ఎక్సర్సైజ్ చేయొచ్చో కిందటి వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఎక్స్ప్రెషన్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఎక్స్ప్రెషన్స్ గురించి కిందటి వీడియోలో కొంచెం పరిచయం చేశాం. మనం ఎక్స్ప్రెషన్స్ గురించి తెలుసుకునేటప్పుడు మనం తెలుసుకోవలసినవి నవరసాలు. ఈ నవరసాలు అంటే శృంగారం, కోపం, హాస్యం, కరుణ, బీభత్సం, భయం, వీరత్వం, రౌద్రం, ఇటువంటి రసాలు నవరసాలని తెలుసుకున్నాం కదా, శాంతరసం. అలాగే అటువంటి నవరసాలు మనం అభినయించాలి, యాక్టింగ్ చేయాలి అంటే మనకి బాడీ లాంగ్వేజ్తో పాటు ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ నవరసాలు లేదా ఇంకేదైనా ఎక్స్ప్రెషన్స్ మనం చేయాలంటే మనకి ఎక్స్ప్రెషన్స్ అనేవి మనం ఎలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. మనం నవరసాల్లో ఎక్స్ప్రెషన్స్ లేదా బాడీ లాంగ్వేజ్తో పాటు చేసేటప్పుడు, లేదా ఓన్లీ ఫేస్లోనే ఎక్స్ప్రెషన్స్ చేయాలి, ఎక్స్ప్రెషన్స్ ఏదైనా ఇవ్వాలి యాక్టింగ్ సమయంలో అనుకుంటే మనం దానికోసం ముందుగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్స్ప్రెషన్స్ డెవలప్ చేయడం కోసం మనం ఎటువంటి ఎక్సర్సైజులు చేయొచ్చో చూద్దాం. ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ డెవలప్ అవడం కోసం మనం ముఖ్యంగా నవ్వడం, ఏడవడం, భయపడడం, భయపెట్టడం, కోపంగా ఉండడం, ఇటువంటి కొన్ని రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే మనకి ఇవి ప్రాక్టీస్ అయిన తర్వాత మిగతా ఎక్స్ప్రెషన్స్కి నవరసాల్లో చేసేటప్పుడు మనకి ఫేసు ఆ ఎక్స్ప్రెషన్స్ నాలెడ్జ్ అనేది మనకి ఐడియా వస్తుంది. కాబట్టి ఓవరాల్గా మనం ఎక్స్ప్రెషన్స్ కోసం ఎటువంటి ఎక్సర్సైజ్ చేయొచ్చు ఇప్పుడు చూద్దాం. ఎక్స్ప్రెషన్స్ కోసం నవ్వడం, ఏడవడం, భయపడడం, లేదా జాలీగా చూడడం, లేదా ఆశ్చర్యపోవడం, లేదా కోపం, విపరీతమైన కోపంతో ఊగిపోవడం లాంటివన్నీ ముఖంలో ప్రాక్టీస్ రెగ్యులర్గా చేయాలి. ఇందులో నవ్వడం అనేది తీసుకుంటే నవ్వడం స్థాయిని బట్టి నవ్వడం ప్రాక్టీస్ చేయాలి. అంటే ఫస్ట్ చిన్న నవ్వు అంటే చిరునవ్వు నుండి పెద్ద పగలబడి నవ్వడం వరకు. అలాగే ఏడడం కూడా లైట్గా ఏడడం, ఇంకా ఎక్కువ ఏడడం, ఇంకా ఎక్కువ ఏడడం, ఇంకా ఎక్కువ ఏడడం. అలాగే కోపం, కొంచెం కోపం, ఇంకా ఎక్కువ కోపం, ఇంకా ఎక్కువగా కోపగించుకోవడం. ఇలా భయపడడం, ఇంకా ఎక్కువగా భయపడడం, ఇంకా ఎక్కువగా భయపడడం. తరువాత ఆశ్చర్యపోవడం. ఇటువంటివన్నీ కూడా మనం 1 by 1 లెవెల్ పెంచుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇవి ప్రాక్టీస్ చేయడానికి ఏ విధమైన టెక్నిక్స్ నేను కనిపెట్టిన వాటిలో ఒక టెక్నిక్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి నవ్వడం మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. నవ్వడం ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మనం ముందుగా చిన్న చిరునవ్వు, తర్వాత పెద్ద నవ్వు, ఇంకా పెద్ద నవ్వు, ఇంకా వెరైటీగా నవ్వడాలు ప్రాక్టీస్ చేస్తాం. అంటే ఎక్స్ప్రెషన్ డెవలప్ అవ్వడం కోసం. ఈ నవ్వడం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం బాగా ప్రాక్టీస్ చేయడం కోసం, ఈజీగా ప్రాక్టీస్ చేయడం కోసం ఒక టెక్నిక్. మనం ఏదైనా ఒక జోక్ని ఒక పేపర్ పైన లేకపోతే ఒక సెల్లోనో రికార్డ్ చేసి ఉంచుకొని దాన్ని చూసి ఒక్కసారి నవ్వాలి. ఫస్ట్ టైం మనం ఏదైనా కొత్త జోక్ చూసినప్పుడు నవ్వు వస్తుంది.
సో నవ్వాలి. నవ్విన తర్వాత అదే జోక్ మళ్ళీ వేసుకొని చూసి మళ్ళీ నవ్వాలి. మళ్ళీ అదే జోక్ చూసి మళ్ళీ నవ్వాలి. ఇలా 4-5 సార్లు నవ్విన తర్వాత 4-5 సార్లు ఆ జోక్ చూసిన తర్వాత మనకి నవ్వు రాదు. అప్పుడు మనం యాక్టింగ్ చేస్తూ నవ్వాలి. అంటే నేచురల్గా నవ్వు రాదు. నవ్వడం అనేది మనం యాక్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంతకుముందు నవ్వాం కాబట్టి ఆ నవ్వును గుర్తు తెచ్చుకొని వెంటనే అదేలాగా జోక్ సహాయం తీసుకొని నవ్వడానికి ప్రాక్టీస్ చేయాలి. సో మనం ఫస్ట్ జోక్ వచ్చినప్పుడు ఎలా నవ్వామో మనకు తెలుసు. అలాగే ఆ జోక్ని ఇంకొకసారి మళ్ళీ చూసుకొని దాని సహాయంతో ఆ నవ్వడానికి మళ్ళీ ట్రై చేయాలి. అలాగా ఒకే నవ్వుని ప్రాక్టీస్ చేయాలి ఒక 5-6 రోజుల పాటు. అంటే అదే నవ్వు మనం ఆ జోకు లేకపోయినా అలా నవ్వగలిగేలా అలా నవ్వడాన్ని ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఆ నవ్వుని ఇంకా ఎక్కువ పెంచుకోవడం. ఏదైనా ఒక్క నవ్వు తీసుకొని ఒక స్థాయిలో చిరునవ్వు లేదా కొంచెం పగలబడి నవ్వడం, ఒక నవ్వు తీసుకొని ఆ నవ్వునే పదే ప్రాక్టీస్ చేయాలి. అంటే 1 by 1 ఒకసారి జోక్ నవ్వడం, మళ్ళీ వెంటనే అదే జోక్కి మళ్ళీ నవ్వడం, మళ్ళీ వెంటనే అదే జోక్కి మళ్ళీ నవ్వడం, అలా ఒక 10 times నవ్వాలి. నవ్వితే 1 or 2 times మనం నేచురల్గా నవ్వినా మిగతా అన్ని టైంలు మనం యాక్టింగ్ చేస్తూ నవ్వాల్సి ఉంటుంది. సో అలా చేయడం వల్ల మనకి యాక్టింగ్ చేస్తుంటే నవ్వినట్టుగా యాక్టింగ్ చేయడం అనేది మనకి ప్రాక్టీస్ అవుతుంది. ఇదే విధంగా ఏడుపు కూడా మనకి ఏదైనా ఒక సినిమాలో ఒక సన్నివేశం ఏడుపు వచ్చేది చూసుకొని ఏడవడం, దాన్ని మళ్ళీ చూసుకొని మళ్ళీ ఏడవడం, దాన్ని మళ్ళీ చూసుకొని మళ్ళీ ఏడవడం. కొన్నిసార్లు అయిన తర్వాత ఆ చూసిన సీన్కి మనకు ఏడుపు రాదు, కానీ ఆ సీన్ సహాయంతో ఇంతకుముందు ఎలా ఏడ్చామో అలాగే ఏడవడానికి ప్రయత్నించాలి. అంటే ఒక్కదాన్ని 10 సార్లు చేస్తే అప్పుడు నేచురల్గా ఏడవడం కాకుండా ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేయడం ఎలాగనేది కొంచెం మనకి అర్థమవుతుంది. ఇలాగే అన్ని రకాలు కోపంగా ఉండడం, ఆశ్చర్యపోవడం అన్నీ ఏదో ఒక సహాయంతో ఒక జోకు, ఒక సీను, ఒక డైలాగు వాటి సహాయంతో ఆ కోపాన్ని లేదా నవ్వడాన్ని లేదా ఏడవడాన్ని మనం పదే ప్రాక్టీస్ చేయాలి. ఇది రొటీన్గా ఫస్ట్ లెవెల్లో మనం చేయాల్సింది. ఈ విధంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత నవ్వడంలో రకాలు, ఏడవడంలో రకాలు, వాటి స్థాయి పెంచుకుంటూ వెళ్ళడం చేసిన తర్వాత మిగతా ఇంకా ఏ విధంగా మనం వీటిని ప్రాక్టీస్ చేయొచ్చు. ఎక్స్ప్రెషన్స్ కోసం కళ్ళని ఎలా ఉపయోగించాలి, ఎక్స్ప్రెషన్స్ చేసినప్పుడు బాడీ లాంగ్వేజ్ని ఎక్స్ప్రెషన్ని కలిపి ఎలా చేయొచ్చు, ఇటువంటి విషయాలు అవి వాటి కోసం మనం రెగ్యులర్గా ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది వాటికి సంబంధించిన మరికొన్ని టెక్నిక్స్తో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఈ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన ఈ క్లాసులో ఏవైనా తప్పులున్నా లేకపోతే ఏమైనా బెటర్ ఐడియాస్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను నా తప్పులు సరిదిద్దుకొని ఇంకా బెటర్ అయి మీకు ఇంకా మంచి సబ్జెక్టు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఎవరైతే యాక్టింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి, అలాగే సినిమా గురించి తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఈ వీడియోని షేర్ చేసి అలాగే నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తానని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.